నమస్తే, వెల్కమ్ టు ఆద్య మీడియా. నేను మీ స్వర్ణ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సినీ క్రిటిక్ విజ్ఞాన్ గారు. హలో అండి విజ్ఞాన్ గారు. బిచ్చగాడు సినిమా విజయ్ ఆంటోనీ గారిని ఉన్న లెవెల్ కన్నా ఒక 10 రెట్లు పైకి తీసుకెళ్ళిందనే చెప్పొచ్చు. మదర్ సెంటిమెంట్తో ఆ సినిమాను మనం చూసాం. ఇప్పుడు బిచ్చగాడు 2 అంటూ సీక్వెల్ అన్నారు, బట్ మనం అక్కడ బికిలి అంటూ ఒక వర్డ్ని యూజ్ చేసి సినిమా హైప్ను కూడా పెంచడం జరిగింది విజయ్ ఆంటోనీ. సో ఈ రోజు రిలీజ్ అయింది కాబట్టి రివ్యూ ఎట్లా ఉంది? బిచ్చగాడు 1 మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి కాబట్టి 2 సీక్వెల్గా వచ్చింది, రీచ్ అయిందా? ఫస్ట్ టైటిల్ డిజైన్ చెప్పుకుంటే బిచ్చగాడులో మొత్తం వజ్రాభరణాలు పెట్టేసి 2 చాలా గ్రాండ్గా రిచ్గా డిజైన్ చేశారు. సో అక్కడే అర్థమవుతుంది ఏదో రిచ్నెస్ ఉంది అని చెప్పేసి. పార్ట్ 1కి పార్ట్ 2కి అసలు సంబంధం లేదు. అవునా? అసలు సంబంధం లేదు, కాకపోతే టైటిల్ అలా పెట్టుకున్నారు. ఫస్ట్ది మదర్ సెంటిమెంట్తో ఉంటే సెకండ్ది కొంచెం సిస్టర్ సెంటిమెంట్ అనుకోవాలి. ఈయన ప్రపంచం మొత్తంలో విజయ్ ఆంటోనీ రిచెస్ట్ పర్సన్స్లో టాప్ 7 అన్నమాట. బాగా రిచ్, ఎంత పెద్ద రిచ్ అంటే అంత రిచ్. ఈయనకు మించి రిచ్ ఇంకెవరు లేరు. సో ఈయన ఏం చేస్తాడు, సీఎంకి ఫండ్ ఇస్తాడు, 5,000 కోట్లు ఇస్తాడు. ఫండే ఇట్లా ఇసిరి పడేస్తాడు. అయితే ఈయన అంత మంచి సంపన్నుడు అనమాట. ఈయన ఆస్తి మీద వాళ్ళ కంపెనీలో పనిచేసే ఇతని ఫ్రెండే కంపెనీలో పనిచేసే మన దేవ్గిల్ మగధీరా విలన్ ఆయన కన్నుబడుద్ది. ఆయన ఏం చేస్తాడు, దీన్ని ఎలా దక్కించుకోవాలని చెప్పి ఒక ప్లాన్ వేస్తాడు. ఈయనను చంపేసి ఈయనకి బ్రెయిన్ ట్రాన్స్ప్లాంట్ చేసి వేరే వ్యక్తి వేరే వ్యక్తి బ్రెయిన్ ఇందులో పడేసి ఏదో కుట్లేసేస్తే ఈయన చేత ఆస్తి రాయించుకోవచ్చు అని ప్లాన్ చేసుకున్నాడు. ఇప్పుడు బ్రెయిన్ని ట్రాన్స్ప్లాంట్ చేశారా? అవును. సో ఈయనకు మ్యాచ్ అయ్యే ఇంకొక బ్లడ్ కోసం ఏదో వెతక ఇంకొక విజయే దొరికాడు. ఆయన కూడా విజయ్ ఆంటోనీ. చూసిన తర్వాత ఇది అనుకున్నారా లేకపోతే ముందు అనేసుకున్నారా? ఏదో రకంగా అనుకున్నారు మొత్తానికి. అంటే నాకు అనిపించలేదు ఏంటి ఇట్లా రాసుకున్నారు. కాకపోతే ఫస్ట్ నుంచి ఇంట్రెస్టింగ్గా సాగింది. ఏదో బ్రెయిన్ ట్రాన్స్ప్లాంట్ అది దాని నుంచే ఏమైతుంది అని క్యూరియాసిటీ క్రియేట్ చేశారు. సరే మొత్తానికి ఏదో తెచ్చారు. ఈ విజయ్ ఆంటోనీలో ఆ బ్రెయిన్ని కలుపుతాడు. విచిత్రం ఏంటంటే ఈ బ్రెయిన్ వేసిన తర్వాత వీళ్ళకి ఆస్తి కావాలనుకుంటే వీళ్ళందరినీ చంపేస్తూ ఉంటాడు. ఏమైంది అంటే అక్కడ ఏదో సెంటిమెంట్ గతంలో ఏదో జరిగింది, అదేదో చేశారు, అట్లా ఏదో అల్లుకొచ్చారు. ఫస్ట్ హాఫ్ అంతా కూడా క్యూరియాసిటీ అయితే ఉంది. సెకండ్ హాఫ్కి వెళ్తే మాత్రం ఇక సామాజికము అది ఇది సమాజము బిచ్చగాళ్ళలో కూడా సొసైటీకి సంబంధించి ఆ బిచ్చగాళ్ళకి ఏదైనా చేయాలనే ఉద్దేశంతోనే వెళ్ళింది. అవును, బట్ ఇక్కడ ఇంకో రకంగా వెళ్ళింది. అంతే తేడా, పెద్దగా ఏమీ లేదు. సిటీలో ఉండే బిచ్చగాళ్ళని కిడ్నాప్ చేయడం ఏంటి, అదేంటి ఇదేంటి, ఒక రకమైన కథ మొత్తానికి ఏదో అల్లుకున్నారు. పెద్దగా ఏం అనిపించలేదు. క్యూరియాసిటీ అయితే మాత్రం ఫస్ట్ హాఫ్ నుంచి అయితే కొంచెం అంటే ఫస్ట్ స్టార్టింగ్ నుంచి అయితే కొంచెం పర్వాలేదు అనిపించినప్పటికీ కొంచెం కథలో లీనమవుతున్న కొద్దీ ఏంటబ్బే ఏం చూస్తున్నాం మనం అనిపిస్తుంది. అండ్ లాజిక్ లెస్ సన్నివేశాలు, బట్ పర్లేదు ఒకసారి అయితే చూడొచ్చు. అంటే ఏదో కొత్తదనం ఉంది. ఇట్లా బ్రెయిన్ ట్రాన్స్ప్లాంటేషన్ ఏంటి అదేంటి వాళ్ళు వివరైనా చాలా బాగుంటుంది. హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ ఇప్పుడు నేను చెబితే నీకు అట్లా అనిపించింది కదా, నువ్వు చూస్తే కన్విన్స్ అవుతావు. అంత బాగా చేశారు. అంటే ఆ విషయాల్లో హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్, కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ అంటేనే కొంచెం ఒకలాంటి దడ అవుతుంది. మరి హృదయ కాలేయంలా కాకుండా అది ఇంకా అతీతం కదా, అది కామెడీ జానర్లే. సో అట్లా కాకుండా ఇదేదో పర్వాలేదు. అంటే చూస్తే వినే వాళ్ళకి నేను చెప్తుంటే ఒక రకంగా అనిపించినప్పటికీ స్టార్టింగ్ అయితే మూడ్ ని క్రియేట్ చేయడంలో సినిమాలు కూడా అలానే ఉంటాయి. అదేదో ఒక సినిమా కూడా ఉంటుంది, పేరు గుర్తు రావట్లేదు కూడా, అది కూడా అంతే. ఒక నకిలీయే సినిమా పేరు, నకిలీయే, అందుకే బికిలి అన్నాడేమో దీన్ని స్టార్టింగ్. సో ఓవరాల్గా చెప్పేది ఏంటంటే అరే ఫస్ట్ని సెకండ్ని కథలైతే కంపేర్ చేయలేము. మ్యూజిక్ కూడా పర్లేదులే అన్నట్టు అనిపించింది, బట్ మరీ అంతేం లేదు. ఆ సాంగ్ అయితే మాత్రం బాగుంది. ఫస్ట్ వాళ్ళు రిలీజ్ చేసి బిచ్చగాళ్ళందరినీ చూపించే సాంగే బాగుంది. అదే బాగుంది. మిగతాది అండ్ స్టార్టింగ్లో వచ్చే సాంగ్ కూడా అదే బాగుంటుంది. అండ్ నెక్స్ట్ దీన్ని ఏం చేశారు, బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రం బాగుంది. హీరో ఎలివేట్ అయినప్పుడల్లా వాళ్ళు జిమ్ వేసేదంతా అది కొంచెం మంచిగా అనిపిస్తుంది. అంతే, ఇంకా చెప్పుకోవడానికి ఏమీ లేదు దీంట్లో ఓవరాల్గా. అండ్ ముఖ్యంగా స్క్రీన్ ప్లే ఎట్లా ఉంది? స్క్రీన్ ప్లే అయితే అదే చెప్తున్నా, స్టార్టింగ్ అయితే ఎంగేజ్ చేయగలిగింది. అఫ్ కోర్స్ ఎంగేజ్ చేసుకుంటూనే ముందుకెళ్ళినప్పటికీ తర్వాత ఆ టెంపో కొంచెం మిస్ అయిపోయింది. అది ముఖ్యంగా బిచ్చగాడు 1, 2 అదే పేరుతో వచ్చింది కాబట్టి మనం ఆ సినిమా దగ్గరికి వెళ్ళాల్సి వస్తుంది. హీరోయిన్ లేకపోతే ఆ కథ అంతా నార్మల్గానే ఉంటుంది, రైట్?
బట్ ఇక్కడ ఎలా ఉండింది, ఇక్కడ చాలా రిచ్ గా చూపించాడు బిచ్చగాడు 1 లో కూడా చాలా ఆయన కోటీశ్వరుడే. రిచ్చే, ప్రపంచం మొత్తంలో ధనికుల్లో టాప్ 7 అన్నమాట. అంటే మరీ టాప్ ఇస్తే మనకు డైజెస్ట్ చేసుకోలేమని టాప్ 7 ఇచ్చాడు. అది ఇండియా వైజ్ గాని కాదు, వరల్డ్ వైజ్ గా టాప్ 7 కాబట్టి రిచ్చే దేశంలో అయితే రిచ్చే. ఆ రిచ్ కి సెట్ అయిపోతాడు విజయ్. అయ్యాడు ఆ రిచ్నెస్ అయితే బాగానే చూపించాడు. అంటే ఆ గ్రాండియర్కే ఖర్చు ఎక్కువైంది వీళ్ళకి, అది మోయాలి కాబట్టి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ముంబైలో అంబానీ నిన్ననే ఎవరో ఇది అంబానీ లిఫ్ట్ అని చెప్పేసి ట్విట్టర్లో పెట్టారు. అంబానీ ఇంట్లో లిఫ్ట్, ఆ లిఫ్ట్ ఎలా ఉంటుందంటే ఒక 2 BHK ఫ్లాట్ అంత ఉండి అటొక సోఫా ఇటొక సోఫా ఉంటుంది. లిఫ్ట్ పైకి వెళ్ళే లిఫ్టే, చూసిన వాళ్ళే పెట్టారా అది? ఆ రకంగా లేదు చూసాం, అది వాళ్ళు వీడియో తీసి మరీ పెట్టారు యాక్చువల్లీ ట్విట్టర్లో. లిఫ్ట్ అట్లుంది మరి, ఈ రూమ్ అంత లిఫ్ట్ ఉంది, 2 సోఫాలు వేస్తున్నారు అండ్ లిఫ్ట్లో షాండ్లయర్స్. లిఫ్టే ఒక టైప్ ఆఫ్ ఎంత ప్లేస్ అది స్టూడియోలో, ఎంత ప్లేస్ అది ఇల్లు, నీకు కింద ఎంతే ఉంటుంది, దాన్నే అంత పొడుగ్గా ఆకాశానికంటే అంత పొడుగు ఉంటుంది తప్ప అది ఉండదు. ఎంతే ప్లేస్ అది, ఆ ప్లేస్ లో పొడుగ్గా కట్టిన ఇల్లు. కానీ అది మనకు కనబడేటట్లు కనబడుతుంది, వీడియోలో నీకు అట్లా కనిపించిందేమో కానీ ఇంతే ప్లేస్. నేను చూసాది అది 26 రీసెంట్ గా 1 వీక్ బ్యాక్ మేము ముంబై వెళ్ళినప్పుడు చూసింది ఇది. ఇంతే అంటే ఇంత మీకు దీంట్లో ఇంతే ప్లేస్, దీంట్లోనే ఇలా పొడుగ్గా ఒక 2 అంతస్తులు కట్టేశారు ఆకాశానికంటే. ఈ రూమ్ అంత లిఫ్ట్ కూడా పెట్టలేదా? ఉంటది, అదే చెప్తున్నా. వాళ్ళు చూపించంత ఎక్కడో సోఫా ఎక్కడో సోఫా అంత లేదు. ఉంది. ఇప్పుడు మనం కూర్చున్నామా నెక్స్ట్ నార్మల్ గా ఇట్లాగే లిఫ్ట్ లో అలా ఫ్లోర్ లో వేసుకుంటే, ఎందుకంటే లిఫ్ట్ ఇంతే ఉంది, లేదు ముంబైలో. అది తెలుసు మనకు కూడా కదా, ఎంత ప్లేస్ లో నువ్వు పొడుగ్గా ఆకాశానికంటే అంత కట్టారు తప్ప విత్ లేదు. ఇప్పుడు మళ్ళాగా ఇప్పుడు చిరంజీవి ఇల్లు చూసావు అనుకోండి, చుట్టూరు మొక్కలు మొత్తం అంతా నీకు మధ్యలో ఇల్లు ఉంటది. ఇది అలా కాదు, నువ్వు ఇంట్లోనే ఒక ఫ్లోర్ గార్డెన్, ఒక ఫ్లోర్ జిమ్, 6 ఫ్లోర్లు పార్కింగ్, ఆ తర్వాత ఇక నువ్వు అన్న స్పా అన్ని నువ్వు పొడుగ్గా అనమాట. ఇక్కడ నుంచి భూమి మీద నుంచి ఆకాశానికంటే అంత పొడుగు. అవును, దీనికి విత్ అయితే ఉండదు, అందులోంచి ఎంత ఆకాశానికి అంటించుకో. సో అయితే ఇప్పుడు ఆ టాపిక్ చెప్తున్నా, ఆ లిఫ్ట్ ఎంత రిచ్గా ఉందో బేసిక్గా. అప్పుడు అంబానీ అంటేనే ఆ లిఫ్ట్ అంత రిచ్గా చూపించారు. అట్లాంటిది ఇప్పుడు మనం బిల్డింగ్ గురించి మాట్లాడుకున్నామంటే అంత రిచ్ ఓవరాల్గా. సో ఇప్పుడు విజయ్ ఆంటోనీ కూడా అంబానీ రేంజ్ కాబట్టి ఈ సినిమాలో ఈ గ్రాండియర్ అంతా వాళ్ళు తీసుకురావడానికి ట్రై చేశారు. సో దీనికి వీళ్ళు ఎక్కువ ఖర్చు పెట్టుకున్నారు. కాకపోతే ఏంటంటే ఆ చూపించేదంతా కూడా కన్విన్సింగ్ లేదు ఇన్ సెన్స్ కథకి దానికి సెట్ అవ్వాలి. కానీ ఇంకొకటి ఏంటంటే పార్లర్గా 2 స్టోరీస్ అన్నట్టుగా చూస్తున్నాం. ఒకటి బ్రెయిన్ ట్రాన్స్ప్లాంటేషన్, ఇంకొకటి వచ్చేసి ఎవరైతే పిల్లల్ని అమ్మేస్తున్నారో వాళ్ళని కాపాడడం కదా. ఈ 3-4 జోనల్లోకి వెళ్ళింది, రకరకాల సెంటిమెంట్లు ఉన్నాయి, అన్ని రకాలుగా ఉన్నాయి. అండ్ ఒక టైప్ ఆఫ్ అతుకుల బొంత లాగా ఉంది సినిమా. కాకపోతే కొంచెం ఖర్చు ఎక్కువ పెట్టారు. స్టార్టింగ్ ఎంగేజ్ చేయగలిగింది కానీ సినిమా అంతా తర్వాత వచ్చేసరికి కొంచెం ఫ్లాట్ అయిపోయిందా? మీరు ఇచ్చే రేటింగ్ ఎంత? ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 2.5/5 యావరేజ్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.